నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇక్కడ దావీదు ఏం చేస్తాడు తెలుసా? నా ప్రాణమా అని తనతో ఉందని మాట్లాడుకుంటాం. మనము లాస్ట్ వీక్ రెన్యూ యువర్ మైండ్, మన మనస్సును రూపాంతరం పొందించుకోవాలి. మన మనసు ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, మన మనస్సులోకి ఎలాంటి ఆలోచనలు పంపిస్తున్నామో జాగ్రత్త పడాలి. గుర్తుందా మాటలు? గుర్తుందా? మన మనస్సులోకి, మన హృదయంలోకి ఏ ఆలోచనలు, ఏ ఇన్ఫర్మేషన్ వెళ్తుందో మనం భద్రపరచుకోవాలని చెప్పారు. దానికి నెక్స్ట్ ఫాలో అప్ గా మనం చేయాల్సింది ఏంటంటే, దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. సెకండ్ వర్స్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఈ రోజు ఇక మెసేజ్ యొక్క మెయిన్ వర్డ్ టాపిక్ ఏంటి తెలుసా? డోంట్ ఫర్గెట్. మరువకుము, మరిచిపోకు. దేన్ని మర్చిపోద్దు తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మానవునికి ఉన్న మంచి లక్ష్యము పాడైపోయే లక్ష్యం ఏంటి తెలుసా? మర్చిపోవడం. మతిమరుపు మంచిదే, అదే విధంగా మతిమరుపు చెడ్డది. మర్చిపోవాలి దేన్ని? ఇతరులు మన పట్ల చేసిన మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టి మనల్ని మాట్లాడి అలాంటి విషయాన్ని మనము మర్చిపోవాలి. దేన్ని గుర్తు పెట్టుకోవాలంటే, ఇతరులు ఎప్పుడైతే మనకు మంచి చేస్తారో, మనతో మంచి మాట్లాడతారో అలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో దేన్ని మర్చిపోవాలో, దేన్ని గుర్తు పెట్టుకోవాలని అవగాహన మనందరికీ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనం మానవునికి మతిమరుపు అనేది ఒక గిఫ్ట్, అదే విధంగా అది ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుందంటే, దావీదు ఏం చెప్తున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. అంటే నీ జీవితంలో ఇప్పుడు దేవుడు ఒక 100 అద్భుత కార్యాలు చేశాడు అనుకుందాం. ఒక 100 ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల దేవుడు తీసుకొచ్చాడు అనుకుందాం. దాంట్లో ఎన్ని గుర్తు పెట్టుకుంటున్నాము మనము అనేది క్వశ్చన్ మార్క్. దావీదు ఏం చెప్తున్నాడు తెలుసా? మీకు 100 జరిగితే అందులో 5 మాత్రమే గుర్తు పెట్టుకోండి, 95 గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు అన్నట్లు. ఇక్కడ ఆయన చేసిన ఉపకారములలో, అంటే 100 చేస్తే దేనిని మరొకము, ఒక్కటి కూడా మరవద్దంట. అర్థమవుతుంది? అంతే, ఒక్కటి కూడా మరవద్దు. ఎవరు? మనము. ఏం మరవద్దు? ఉపకారములు. ఎవరు చేసినవి? దేవుడు చేసిన ఉపకారములు. దేవుడు చేసిన మన జీవితం పట్ల చేసిన ప్రతి మేలును, ప్రతి విడుదల, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులు దేని కూడా పడు. కానీ వయస్సు పెరుగుతున్నా కొద్ది ఏమవుతుంది తెలుసా? మతిమరుపు కూడా పెరుగుతుంటది. కొంతమంది సాధారణమైన మతిమరుపు ఉంటుంది. ఏంటంటే పేర్లు మర్చిపోతారు. నేను కూడా మర్చిపోతున్నప్పుడు పేరు సడన్ గా గుర్తురాదు. ఒక 4 సంవత్సరాలు తర్వాత కనిపించారనుకోండి, చాలా ఆలోచించాల్సి వస్తుంది. మీ పేరు, మీ ఫేస్ గుర్తుంటది, మీ ఎక్స్ప్రెషన్స్ గుర్తుంటది, మీ స్మైల్ గుర్తుంటది, కానీ పేరు గుర్తుంది. చాలా మంది కామన్ గా ఉంటుంది. లేకపోతే సడన్ గా ఒక 10 ఐటమ్స్ తీసుకురావాలి సూపర్ మార్కెట్ కి వెళ్తే 6 7 తీసుకొస్తుంది. మిగతా 3 ఫక్టని మర్చిపోతుంది. సో మతిమరుపు అనేది కామన్ అది. కానీ అందుకే బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తుందంటే, దేవుడు చేసిన ఉపకారాలు దేనికి మరువద్దు. ఎందుకు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దావీదు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? ఇలా సంఘం ముందో లేకపోతే బయట ప్రజల ముందో చెప్పట్లేదు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. తనకు తాను చెప్పుకుంటాడు. ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా, ఓ మై సోల్. లాస్ట్ వీక్ ఒక మాట చూసుకున్నాం, మైండ్, బాడీ, సోల్. 3 విషయాలు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. మన మైండ్ గురించి డిస్కస్ చాలా చేసాం. ఇప్పుడు సోల్ గురించి మనం మాట్లాడుతున్నాం, మన ఆత్మ గురించి మాట్లాడుతాం. నా ప్రాణమా అని మాట్లాడుతున్నాం. తనకు తాను మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు జనరల్ గా మనం బయట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, మనం చూసినప్పుడు మనం మాట్లాడుకుంటే, మనం మాట్లాడుకుంటే వీడేంటి పిచ్చి పట్టిందా, ఏంటిలో మనం మాట్లాడుకుంటాడు అని చెప్తుంది. అది కామన్ గా బయట అది సమాజం ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే,
దావీదు ఏం చేస్తున్నాడు, నా ప్రాణమా అని మాట్లాడుతున్నాడు. సో మనము చాలా విషయాలు మనం అనుకుంటూ ఉంటాం. లాస్ట్ వీక్ ముందు వీక్ కూర్చుంటే మనం ఏం మాట్లాడుకుంటాం తెలుసా? నెగిటివ్ గా మాట్లాడతాం. నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేం చేయలేను, అందరూ నన్ను వేస్ట్ అంటున్నారు, నేను నిజంగా వేస్టే, అందరూ నన్ను ఎందుకు పనికి రాను అంటున్నాడు, నేను దేనికి పనికి రాను, అందరు నన్ను ఏమి పని చేయలేమంటున్నాడు, ఈ జాబ్ కూడా పోతుంది, ఈ జాబ్ కూడా లేదు, నేనేం చేయలేను అని మనం ఆ విధంగా నెగిటివ్ గా మాట్లాడుకుంటాం మన జీవితంలో, మన గురించి మనం. కానీ బైబిల్ ఏం చెప్తుంది సార్, దావీదు ఏం చెప్తున్నాడు సార్, నా ప్రాణమా అని చెప్పి తనకి ఏం మాట్లాడుతుంది సార్, పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక సూచన ఇచ్చుకుంటున్నాడు తనకి తాను. ఏమనంటే తెలుసా, దేవుడు చేసిన ఉపకారంలో దేని మరువకుండా. మరి దావీదు ఈ విధంగా నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరువకును అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఎందుకు తను గుర్తుపెట్టుకోవచ్చు కదా, మళ్ళీ ప్రత్యేకంగా పొద్దున్నే లేచి నా ప్రాణమా దేనిని మర్చిపోకుండా ఎందుకు చెప్పుకుంటున్నాడు తెలుసా, ఒకవేళ మర్చిపోతాడేమోనని, ఒకవేళ మర్చిపోతాడేమోనని. ఎందుకు ఆ సందేహం వచ్చింది తెలుసా దావీదుకి? తన పూర్వీకులు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం మొదలుపెట్టారు, ఆ రోజు నుంచి దేవుడు చేసిన ప్రతి కార్యం ఎప్పటికప్పుడు మర్చిపోవడమే వారికి ఒక పనే లేదు. ఎప్పటికప్పుడు దేవుడు చేసిన ఉపకారం దేవుడు చేసేటప్పుడు పొందుకొని సంతోషపడి, అప్పుడు మొత్తం వారికి ఏది ఇస్తే అది తిని, ఏది ఇస్తే అది వేసుకొని, బట్టలు కానీ ఏదైనా దేవుడు ఏది ఇచ్చినా కూడా, ఏ ప్రతిఫలాన్ని ఇచ్చినా, ఏ ఆశీర్వాదం ఇచ్చినా అన్ని చూసుకొని అన్ని తీసుకొని, కానీ మర్చిపోవడం మొదలు పెట్టారు. హల్లెలూయా. మనకు తెలియకుండానే దేవుడు అనేక సార్లు మనం విడుదల తీసుకొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ వాళ్ళు చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నారు ఇంట్లోనే, బయట కాంపౌండ్ స్పేస్ ఉంటే ఫంక్షన్ చేసుకుంటున్నారు. అయితే కూల్ డ్రింక్స్ లోకి కూల్ లేవు అని చెప్పి దానికి ఐస్ తీసుకొస్తారు. ఐస్ క్యూబ్స్, ఐస్ బ్లాక్స్, ఐస్ గడ్డలు తీసుకొచ్చారు. అవి చిన్నగా ఉన్నాయన్నమాట. అయితే తీసుకొచ్చి గిన్నెలో వేసారు. పక్కన ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది, టేబుల్ పక్కన వేసారు. టేబుల్ మీద ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ ఉంది. అయితే ఒక ఆమె వచ్చి అక్కడ ఏదో పని చేస్తున్న సమయంలో ఆ గ్లాస్ కింద పడి, ఆ గ్లాస్ ఏం చేసింది, పగిలిపోయింది. గమనించండి, ఆ గ్లాస్ ఆ టేబుల్ మీద పడిపోయి పగిలిపోయింది. ఆమె చూసి అయ్యో పగిలిపోయిందని చెప్పి వెంటనే అందరూ చేసిన విధంగా ఆమె ఏం చేసిన, గ్లాస్ ముక్కలు అన్నిటిని తీసి ఒక సపరేట్ వేస్ట్ కవర్లో వేసి పడేసి డస్ట్బిన్ వేసి. అయితే అనుకోకుండా ఆ గ్లాస్ ముక్క ఆ టేబుల్ మీద నుంచి ఆ ఐస్ క్యూబ్స్ డబ్బాలో పడ్డది. ఐస్ క్యూబ్స్ డబ్బా ఓపెన్ ఉంటే అందులో పడిపోయింది. ఐస్ క్యూబ్ ఏ కలర్ లో ఉంటుంది? దగ్గర వైట్, నీలం, ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. గ్లాస్ కూడా ఏ కలర్ లో ఉంటుంది? అదే ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. ఐస్ క్యూబ్స్ మధ్యలో ఆ గ్లాస్ చేస్తే కనిపిస్తుందా? ఎవరైనా పోల్చుకోగలుగుతారా? పోల్చుకోలేదు, అందులో పడిపోయింది. ఈ రోజు ఫంక్షన్ స్టార్ట్ అయింది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న ఫాదర్, యజమానుడు, ఆయనకు అందరూ కలిసి ఆ కూల్ డ్రింక్స్ పోసుకున్న తర్వాత ఐస్ కూడా వేస్తున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్ చల్లగలేదు, ఐస్ కూడా వేస్తున్నారు. అయితే ఆ యజమానుడు, ఇంటి ఎవరైతే ఆర్గనైజ్ చేసిండో ఆయన యొక్క గ్లాస్ లోనే గాజు పెట్టండి. అర్థం చేసుకోండి ఇది సిచ్యువేషన్, పరిస్థితి. అయితే అందరూ కూల్ డ్రింక్స్ తీసుకొని మాట్లాడుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడుతున్నారు, ఆ గ్లాస్ పట్టుకొని తాగుతున్నారు. ఈయన కూడా తాగడం స్టార్ట్ చేసిండు. కానీ ఆ గ్లాస్ ముక్క ఐస్ ను మధ్యలో లోపం. అందరూ మాట్లాడుతున్నారు, చాలా అందరు కలిసారని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఈలోపు ఆ గాజు ముక్క పైకి వచ్చింది. ఆ గ్లాస్ లో ఉన్న గాజు ముక్క పైకి వచ్చింది. ఇలా తాగాడు. ఇలా గ్లాస్ ఇక్కడ పెట్టిన వెంటనే వాళ్ళ బాబు ఒకటి పిలిచాడు, నాన్న ఇక్కడ నువ్వు కూడా రా, ఇక్కడ ఆడదాం అంటే అని చెప్పి వెంటనే గ్లాస్ లోపలికి పోనీయకుండా వెంటనే గ్లాస్ తీసి అక్కడ పెట్టేసి అటుగా వెళ్ళేసి కొడుకుతో ఆడుకుంటాడు. గ్లాస్ ముక్క అందులోనే ఉంది. ఈలోపు ఆ యజమానుడి యొక్క చెల్లెలు వచ్చింది, ఫంక్షన్ లేట్ వచ్చింది. ఆమె ఉరుక్కుంటా వచ్చి అందరం చూసి సంతోషంలో మరియు ఉరుక్కుంటా వచ్చి చూసుకోకుండా
ఆ చెయ్యి గ్లాసుని తగిలితే మొత్తం అంతా కింద పడిపోయింది. అయితే ఈ గాజు ముక్క గురించి ఆ ఫంక్షన్ లో నాకు ఎవరికి తెలియదు. అర్థమవుతున్నాను? ఎవరికి తెలియదు. ఆ గ్లాస్ పగలడం, ఆమె చెత్త పడేసిన అనుకుంది. ఈ చిన్న ముక్క గురించి ఎవరికి తెలియదు. అదే విధంగా మన జీవితంలో చాలా విషయాలు జరుగుతుంటాయి, ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడు ఆ విధంగా గొప్ప కార్యాలు చేసి మనం నడిపిస్తూ ఉంటాడు. చాలా మందిని మీకు యాక్సిడెంట్స్ కావచ్చు, ఇద్దరు పరిస్థితులు కావచ్చు, వెంట్రుకంత వాసులో మీ యొక్క లైఫ్ ని దేవుడు కాపాడు. ఒకసారి ఈ పటాన్చేరు రోడ్డు మీదనే, హైవే మీదనే నేను మా ఫ్రెండ్ బైక్ వేసుకుంటున్నప్పుడు యాక్సిడెంట్ పోయి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈ హాల్ కార్నర్ వరకు రాసుకుంటా వెళ్ళిపోయాను. గాడ్స్ గ్రేస్ హైవే మీద తెలుసు, కానీ ఒక్క వెహికల్ కూడా రాదు. కాబట్టి ఒక్క వెహికల్ కూడా రాకుండా నా తల రోడ్డు మీద ఆనకుండా నా చెయ్యి ఇలా పెట్టుకొని నా షోల్డర్ అంతా కొట్టుకోపోయింది. దేవుడు కాపాడు. ఒక్క వెహికల్ అన్నా వచ్చింటే అర్థం చేసుకోండి పరిస్థితి. అదే సిటీలోనే బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దిగేటప్పుడు బ్రిడ్జ్ మీద చిన్న రాయి ఉంది. ఆ రాయిని తప్పించలేను, ఎందుకంటే వెంటనే వెనక బస్సు వస్తుంది. సరే అని చెప్పి 20 స్పీడ్ లో నేను బండి మీద, నా ఫ్రెండ్ వెనక కూర్చున్నాడు. ఆ యొక్క రాయి మీద బండి ఎక్కింది. కానీ అనుకోకుండా బండి స్లిప్ అయిపోయి, ఇలా స్లిప్ కూడా కాలేదు, జస్ట్ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి బ్యాలెన్స్ బండి నడిపే బ్యాలెన్స్ అవుట్ అయితే ఏం చేస్తాం, కాలు కింద పెడతాం కదా. ఆ విధంగా నేను కాలు కింద పెడదామని చెప్పి ఇలా పెట్టి ఇలా వెళ్ళేటప్పుడు సరే బస్సు వెళ్ళిపోయింది. బస్సు అనిపించాడు, బస్సు డ్రైవర్ అనిపించాడు, బస్సులో అందరూ వెనక్కి చూస్తున్నారు. వీళ్ళందరికీ నన్ను చూస్తున్నారు అని అనుకునేసరికి నేను ఒక షాక్ లో ఉంటాను. అసలు ఏం జరిగింది అర్థం కాలేదు. తెలుసుకునేసరికి ఏమైందంటే నాకు గుర్తొచ్చినప్పుడు ఏం జరిగింది యాక్చువల్గా అంటే, నా ఫ్రెండ్ యొక్క ఆయన వెనుక కూర్చున్నాడు చెప్పాను కదా, ఆయన చేతులు ఫుట్బోర్డ్ మీద తగిలి లేసాయి. నేను ఇలా లేసి ఇలా వచ్చే లోపు ఆ బస్సు వెనకటైరు ఇలా వెళ్ళింది. హెయిర్ టచ్ అర్థమవుతుందని చెప్పి ఆ గాసిపింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి మన జీవితంలో చాలా చాలా జరిగే ఉంటాయి. చూపించు, ఆ బస్సు టైర్ వెనక టైర్ మీద కింద పడితే బస్సు టైర్ మిస్టేక్ ఏం కాదు, తెలుసా నీరు. ఆ వెనక టైరు ఇలా వెళ్ళడం, నా హెయిర్ ని టచ్ అయి వెళ్ళడం నాకు చాలా గుర్తుంది ఇప్పటికి. బస్సు అంతా ఆపేసి బస్సు అందరూ వెనక చూస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు పోయాడని చెప్పి, కానీ దేవుడు అనుకున్నాడు పోయి ఉంటాడు. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యంలో ఆ విధంగా చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. దావీదు అది చెప్పుకుంటాడు. ఎందుకు తెలుసా, తన ఆవిడ పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడు కూడా పని పాటలేదు. దేవుడు తనకు ఆశీర్వాదం తీసుకోవడం, కొన్ని గంటల తర్వాత మర్చిపోవడం. ఎప్పుడైతే ఈ విధంగా మనం గుర్తు పెట్టుకుంటామో, ఎప్పుడైతే దేవుడు చేసిన ఉపకారంలో గొప్ప కార్యాలను గుర్తు పెట్టుకుని ఆయన స్తోత్రం చెల్లించుకుంటామో, నేను ఇంత చాటి చెప్పాను కదా, భయం వచ్చినప్పుడు, షాక్ లో భయం వచ్చినప్పుడు మా మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది, విశ్వాసం కూడా పనిచేయదు. కానీ ఎప్పుడైతే ఈ ఉపకారాలను గుర్తు పెట్టుకుంటామో, ఆ ఉపకారంలో మనము ఆటోమేటిక్ మన మెమరీలో ఉన్న విషయాలు బయటకు వచ్చి మనం గుర్తు చేసుకొని దేవుడు మన తోడుగా ఉన్నాడని విశ్వాసం పుట్టుకొస్తుంది. అర్థమవుతుందండి? మళ్ళీ ఒకసారి చెప్తా. భయం వచ్చినప్పుడు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. విశ్వాసం ఉండాలి, కానీ విశ్వాసం అనేది అక్కడ కనిపించదు. కానీ ఆ సమయంలో దేవుడు చేసిన ఉపకారాలను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆల్రెడీ అవి ఆ ఉపకారం మనకు గుర్తొచ్చి, మన మెమరీలోంచి గుర్తొచ్చి, దేవుడు చేశాడు, నన్ను తప్పకుండా ఇప్పుడు చేస్తానని విశ్వాసం పుట్టుకొస్తుంది. అందుకు దావీదు తను చెప్పుకుంటున్నాడు, అస్సలు మర్చిపోతుంది. ఎప్పుడైతే దేవునికి మనము ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఉపకారం దీన్ని మర్చిపోకుండా మనము జీవితం నడిపించుకుంటుంటామో, ఆ యొక్క
ఉపకారములను ఏదైతే మర్చిపోకుండా ఉంటామో అది మన విశ్వాసానికి మూల కారణం అవుతుంది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా? ఎర్ర సముద్రము 2 పాయలు చీల్చబడినట్టుగా డైరెక్ట్ గా చూసాం. ఆకాశం నుంచి మన్నా పడడం చూసాం. రాయిలో నుంచి నీరుని చూసాం. ఇంకా అనేక విషయాలను అద్భుత కాలంలో చూసాం. అయినా కూడా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు మనం చంపడానిక? ఆ విధంగా మాట్లాడారు. ఆ విశ్వాసం అనేది మనకి లేదు. ఎందుకంటే దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతూనే ఉన్నారు, పక్క పెడుతూనే ఉన్నారు. అందుకే దావీదు కీర్తనలో చాలా క్లియర్ గా చెప్పారు. తనకి చెప్పు నా ప్రాణమా దేవుడు చేసిన ఉపకారం దేవుడు మనం మర్చిపో. మనం అస్సలు మర్చిపోతాం. ఇంకో మాట చూసుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 21 నుంచి 23. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. నెక్స్ట్ వర్షం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకుండా వారము. 23, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవు. ఇక్కడ జర్మి అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఆయన ఉపకారములను నేను జ్ఞాపకము చేసుకోవడం వల్ల, గుర్తుంచడం వల్ల ఏమవుతుంది తెలుసా? ఆశ పడుతున్నది. హోప్, ఒక ఆశ పడుతున్నది. మనం ఎప్పుడైతే దేవుడు చేసిన ఉపకారం జ్ఞాపకం పెట్టుకుంటామో, దాన్ని ఎప్పుడైతే మనం గుర్తు పెట్టుకుంటామో, మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటామో, మన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గుర్తు పెట్టుకున్న సంగతులు మన జ్ఞాపకం వచ్చి దేవుడికి విశ్వాసం పెడుతుంది. విశ్వాసంతో భయం పోతుంది. అర్థం చేసుకోండి, ఇదంతా స్టెప్ బై స్టెప్ ఒక ప్రాసెస్. దేవుడు అద్భుతకారం చేస్తాడు కానీ మ్యాజిక్ చేయడు. అద్భుతకారం చేస్తాడు కానీ మాయ చేయడు. అర్థమవుతుందని చెప్పి అపవాది మాయ చేస్తాడు, దేవుడు మాయ చేయడు. దేవుడు ఒక సిస్టమ్, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది. దేవుడు ఈ సృష్టించడానికి కూడా దేవుడు కొన్ని రోజుల సమయం తీసుకొని దాని భక్తిగా సృష్టించాడు. మాయ చేసి మ్యాజిక్ చేసి ఒక సెకండ్ లో అయిపోతుంది కదా. దేవుడు ఏం చేసిన పద్ధతి ప్రకారం చేశాడు. ఇక్కడ ఉన్న పద్ధతి ఏంటి తెలుసా? భయం తీసుకొస్తుంది. అపవాది భయం పోవాలంటే విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలంటే మనకి దేవుడు ఆల్రెడీ మనం చేసిన ఉపకారాలు జ్ఞాపకం పెట్టుకొని మర్చిపోకుండా ఉన్నట్లయితే ఆ సమయంలో ఆ ఉపకారం అనేది గుర్తొచ్చి మనము విశ్వాసం పుట్టుకొస్తుంది. ఆ విశ్వాసం భయాన్ని తీసేస్తుంది. ఆ పద్ధతి గల స్టేట్మెంట్ ఎక్కడ తెలుసా? ఈ యొక్క వాక్య భాగంలో ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటానో, ఎప్పుడైతే జ్ఞాపకం తెచ్చుకుంటానో నాకు ఆశ పుట్టుచున్నది. ఆ భయంకరమైన భయపడే సన్నివేశంలో, మన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో, అంత అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో, ఆశ లేని సిచ్యువేషన్ ఆశ కలగాలి, మనం ముందుకెళ్ళాలి, విశ్వాసం పుట్టుకు రావాలి అని దానికి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు చేసిన ఉపకారం మన దేన్ని మరవద్దు. హల్లెలూయా. మీకు ఎప్పుడైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు, ఎప్పుడైనా దేవుడు నన్ను అప్పుడు కాపాడాడు, మళ్ళీ ఇప్పుడు కాపాడుతాడు అని అనిపించిందా? గుర్తొచ్చిందా? మాట వచ్చిందా? అది ఎందుకు గుర్తొచ్చిందంటే మీరు గుర్తు పెట్టుకున్న ఇశ్రాయేలు ప్రజల్లాగా మర్చిపోలేదు కాబట్టి. కానీ 100లో 95 మర్చిపోయి 5 గుర్తు పెట్టుకోవడం కాదు. దావీదు భక్తుడు ఏం చెప్తున్నారు? 100కు 100 మొత్తం గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు పెట్టుకోవడం వల్ల మన ప్రాణానికి అది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అందుకు దావీదు ఏం చెప్తాడు తనకి తాను మర్చిపోకూడదు, నేను గుర్తు పెట్టుకోవాలని చెప్పి. చిన్నప్పుడు స్కూల్లో కానీ ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఆన్సర్ చదివినప్పుడు అది మర్చిపోకుండా ఏం చేస్తాను చెప్పండి? కొంతమంది కూడా ఆన్సర్ చెప్పేస్తుంటే మొత్తం గడగడ ఆపకుండా గడగడ చెప్తుంటే ఏం చెప్తాం అబ్బాయిగా బట్టి అదేనా బట్టి ఇచ్చాడు, బైహాన్ చేసేసాడు. ఇంగ్లీష్ లో బైహాన్ చేసేసాడు. బట్టి మక్కి దింపాల్సింది మొత్తం బట్టి పంపించాడు. ఇక్కడ ఎందుకు అంటే బట్టి అంటే ఏంటి? ఇక్కడ ఆ యొక్క ఆన్సర్ ని, ఆ 8 లైన్లు ఉన్నా కూడా 2 లైన్లు 3 లైన్లు ఉన్న ఆన్సర్ ని
మనం రిపీట్ చేస్తూనే ఉంటాం, దాన్ని చదువుతూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. లార్డ్ ఈస్ మై షెపర్డ్ అని చదువుతున్నప్పుడు గుర్తు. ఆ విధంగా దేవుడు చేసిన ఉపకారము మనం ఎప్పుడు కూడా నెమరు వేసి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మర్చిపోము. అర్థమవుతుందా అండి? మర్చిపోకుండా గుర్తు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మన జీవితం ఆశ వస్తుంది. ఆ ఆశ మన విశ్వాసం తీసుకొస్తా, అవిశ్వాసం భయాన్ని తీసేస్తుంది. ఇంకో మాట చూద్దాం. Psalms chapter 78 verse 4. కీర్తనలు 78వ అధ్యాయం 4వ వచనం. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఇక్కడ ఏమంటారు అసలు? దేవుడు చేసిన అద్భుత కార్యములు, అదేవిధంగా ఆయన బలమును గురించి, వాడిని చేసిన ఆశ్చర్యకాలను దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్తామంట. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లలకు దేవుడు చేసిన అద్భుత కార్యములు, దేవుడు చేసిన ఆశ్చర్యకాలను చెప్పాలంటే ఫస్ట్ మీరేం చేయాలి తెలుసా? గుర్తు పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. గుర్తు పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు గుర్తు పెట్టుకోవాలి తెలుసా? ఖచ్చితంగా మానవుడు మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారతిని. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. బాగా కడుపు నిండా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిని నివసించి ఏం చేశారు? మరొకసారి చదువుదాం 11వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, నీ గొర్రెలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంత వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను నప్పించిన నీ దేవుడు యెహోవాను మరచినవేమో. చాలా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల యొక్క వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మన జీవితంలో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మనం చేసుకుని మంచి బట్టలు అన్ని ఉన్నప్పుడు మన దేవుడు గుర్తురాడు. ఖచ్చితంగా మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? తాను చెప్పుకుంటున్నాడు, నేను మర్చిపోదు, నా ప్రాణం అస్సలు మర్చిపోతుంది. ఏం చేసినా సరే అస్సలు మర్చిపోదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోదు. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఇందాక చెప్పిన గాజు ముక్క యొక్క ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. మనం తెలియకుండానే, మనం గ్రహించకుండానే, మనం అర్థం చేసుకోకముందే దేవుడు మన ఎన్నో సార్లు మనల్ని ఎన్నోసార్లు కాబట్టి కానీ తెలియకుండా కాపాడిన విషయాలు మనకు తెలీదు. సరే, మరి తెలిసి కాపాడిన విషయాలను అస్సలు మర్చిపోదు. తెలియకుండా కాపాడిన విషయాలకు ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందో, అదే విధంగా తెలిసి ఉన్న విషయాలలో మనం దేనిని మర్చిపోదు. నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్లో, కాలేజీలలో, అదే నీ జాబ్ లో, నీ బిజినెస్ లో దేవుడు ఎన్నో సార్లు నిన్ను రక్షించుకుంటూ వచ్చాడు. అర్థమవుతుంది? ఎన్నోసార్లు చాలా మంది నిన్న రాత్రి నుంచి ఈ రోజు పొద్దున వరకు చనిపోయిన వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ప్రపంచం. మన నెంబర్ ఎందుకు లేదు దాంట్లో? ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక నడుస్తుంది మన జీవితంలో. దేవుని యొక్క కృప అనేది ఇంకా నడుస్తుంది మన జీవితంలో. అందుని బట్టి దేవునికి అస్సలు మర్చిపో. Salvation is the biggest miracle. రక్షణ అనేది మహోన్నత కార్యం. కానీ ఆ రక్షణ పొందుకోవాలన్నా ఈ రోజు కలిసి ఉంటాం. అర్థమవుతుంది? ఈ రోజున మనం పొద్దున కళ్ళు తెరవడమే గొప్ప అద్భుతం మన జీవితంలో. హల్లెలూయా.
ఒకరోజు కొన్ని సంవత్సరాల క్రితం ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు, నేను ఫస్ట్ టైం అది ఫ్లైట్ ఎక్కడం, వెళ్తున్నప్పుడు కేరళ ప్రాంతం, కేరళ యొక్క మేఘాలు ఎప్పుడు కూడా వర్షంతో నిండి ఉంటాయి. ఆ ప్రాంతంలో ఫ్లైట్ ఎంటర్ అవ్వగానే ఆ మేఘాలు నల్ల మబ్బులు, మన వర్షం పడినప్పుడు ఏమవుతుంది, నల్లగా ఉంటాయి కదా మబ్బులు. ఫ్లైట్ అనేది ఆ నల్ల మబ్బుల నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, మనము రోడ్డు మీద బైక్ కారు గుంటల్లో నుంచి వెళ్తే ఏ విధంగా ఎగురుతాం, ఇట్లా 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 కదా. మీకు ఎప్పుడైనా గుంటల్లో వెళ్ళారా, బైక్ లో కానీ ఏదైనా వెహికల్ వెళ్ళినప్పుడు ఎలా ఎగురుతారు, ఒకరి మీద ఒకరు పడిపోవడం, లేకపోతే తిట్టడం, ఏదో ఒకటి గుంతల్లో పడతారు కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఫ్లైట్ లో నల్ల మబ్బుల నుంచి వెళ్ళినప్పుడు, దానికి టర్బులెన్స్ అంటారు, నల్ల మబ్బుల నుంచి వెళ్ళినప్పుడు ఆ ఫ్లైట్ కూడా మొత్తం షేక్ అవుతుంది. నార్మల్ గా అయితే సాధారణంగా కొంచెం షేక్ అవుతుంది, నేను ఆ రోజున చాలా భయంకరంగా షేక్ అయింది. అది కూడా నేను ఫస్ట్ టైం ఎక్కడం, అది కూడా ఫస్ట్ టైం భయంకరంగా షేక్ అవుతుంది. ఇక అందరూ ఎవరి దేవుళ్ళ కాలం ప్రార్థన మొదలుపెట్టారు. అప్పుడు ఆ సమయంలో అంటే నియర్ డెత్ సిచ్యువేషన్ అంట, అంటే మృత్యు కనపడుతున్న ఆ యొక్క పరిస్థితుల్లో ఎలాంటి వాడికైనా దేవుడు గుర్తొస్తుంది. అప్పుడు కూడా నేను చూసాను, నేను ప్రార్థన చేసుకున్నాను, అంత భయపడలేదు. నేను ఫస్ట్ టైం ఎక్కినా కూడా నేను భయపడలేదు, ఎందుకంటే దేవుడు తన ఆధీనంలో ఉన్నాడు, దేవుడు ఆ యొక్క ఏరోప్లేన్ మొత్తం తన ఆధీనంలో నాకు కన్ఫర్మ్ గా నమ్మకం ఉంది. అది నిజంగా ఎలా ఇలా 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 అవుతుంది ఉంది 2-3 నిమిషాలు ఫ్లైట్. అందరినీ చూస్తే వాళ్ళు ఎవరు దేవుడు వాళ్ళు ప్రార్థించడం, మొరపెట్టడం వాళ్ళు చేస్తూనే ఉంది. హల్లెలూయా. నిజమైన విశ్వాసం ఏంటి తెలుసా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా నిలకడగా అంతగా నిజమైన విశ్వాసం. ఈరోజు నిన్ను చెక్ చేసుకోవాలి, నిజంగా విశ్వాసం అనేది దేవుని మీద నిజంగా పెట్టావా, లేకపోతే పెట్టానని చెప్పి అనుకుంటున్నావా? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నువ్వు నమ్ముతున్న నమ్మకాన్ని నువ్వు నమ్ముతున్నావని నమ్ముతున్నావా? Do you believe what you believe is belief? అర్థమన్నా? నువ్వు నమ్ముతున్న నమ్మకాన్ని నువ్వు నమ్ముతున్నావని నమ్ముతున్నావు. దేవుని మీద విశ్వాసంతో నేను ఉన్నానని నిజంగా విశ్వాసంతో ఉన్నావా, లేకపోతే దేవుని మీద విశ్వాసంతో నేను ఉన్నానని చెప్పు అని నువ్వు జస్ట్ అనుకుంటున్నావా? దేవుని మీద విశ్వాసంతో నేను ఉన్నాను అని విశ్వాసంతో ఉన్నావా? అందుకే దావీదు ఏం చెప్తున్నాడు సార్, ఆ విశ్వాసం అనేది చలించకూడదు, ఆ విశ్వాసం అనేది ఎవరి ఆధీనంలోకి వెళ్ళకూడదు. దేవుని మీద నా విశ్వాసం నా ఆధీనంలోనే ఉండాలి, నా కంట్రోల్లోనే ఉండాలి. నేను ఆయన చేసిన ఉపకారం దీన్ని మనకు మర్చిపోవద్దు అని చెప్పి తనకు తాను చెప్పు. హల్లెలూయా. మరొకసారి కీర్తన 103వ అధ్యాయానికి వెళ్దాం. ఒకరోజు నా ప్రాణం యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున్న సమస్తమా. ఇక్కడ తన అంతరంగ ఇన్సైడ్ తన జీవితం మొత్తం కూడా తీసుకొచ్చి చెప్తున్నాడు, దేవుని సన్నతించు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. రెండవ మాట, నా ప్రాణం యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరచిపోకుము. మూడవ వచనం, ఆయన నీ దోషులన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. నాలుగవ మాట, సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించువాడు, కరుణ కటాక్షముల నుండి కిరీటంలో ఉంచువాడు. సమాధిలో నుంచి వాడిని బయటికి తీసుకొచ్చాడు. లాస్ట్ వీక్ చూసాం కదా, మాట్లాడుకున్నాం కదా, విన్నాం కదా వాక్యం. లాజర్ని లేపడానికి దేవుడు ఏం మాట్లాడాడు? తన నోటిని మాటను యూజ్ చేస్తాడు. లాజర్ కమ్ అవుట్, బయటికి రా. నువ్వు కూడా నీ విశ్వాసం పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితి చూసి గెట్ అవుట్, బయటికి పో అని చెప్పి నీవు విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ నడుస్తుంది. అలా నడవాలి నీ జీవిత విశ్వాస ప్రాణం అనేది ఆ విధముగా నడక బలపడి ముందుకు వెళ్ళాలంటే దేవుడు చేసిన ఉపకారం దేనిని మరువకుండా. హల్లెలూయా. అర్థమవుతుందండి వాక్యం? ఏం చేయాలి తెలుసా? మరువకుండా ఉండాలి అంటే రాయడం మొదలు పెట్టు. నోట్ డౌన్ ఎవ్రీ థింగ్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి విషయాన్ని రాయడం మొదలు పెట్టు. ప్రార్థనా అవసరతల్ని రాసి ప్రార్థించి ఆ విధముగా ఏదైతే దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడో రైట్ డౌన్.
రాసి దేవునికి కృతజ్ఞత. కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు రాసిన విషయాలు పేపర్ బుక్ దొరికినప్పుడు మన ఫాస్టింగ్ ప్రేయర్స్ లో ఒక బుక్ పెడతాం, దాంట్లో వచ్చిన అందరినీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ రాయమని చెప్తాం. అలా ఇన్ని సంవత్సరాలు ఆ బుక్స్ అలాగే ఉన్నాయి. అవి ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎవరైతే రాశాడో దేవుడు చేసిన ఉపకారాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, వాళ్ళని మర్చిపోతూ ఉంటారు కదా. బుక్లు అన్ని చరిత్ర బయటపడు. వాళ్ళు ఒక వ్యవస్థ రాశాడు, మై జాబ్, నాకు ఉద్యోగం రావాలి, తర్వాత నాకు మ్యారేజ్ అవ్వాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, నేను అది చేయాలి ఇది చేయాలని చెప్పి రాసి మేము నా చూసినప్పుడు అన్ని చూసి టిక్ 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 అన్ని క్లియర్ అయిపోయింది, అన్ని అయిపోయింది. ఆయన మర్చిపోయింటాడు కానీ రాసినది ఒక విషయం రాసినట్లయితే అదే మనకు గుర్తు చేస్తుంది. అలాగే మీరు కూడా దేవుడు చేసిన ఉపకారముల గురించి రాయడం మొదలు పెట్టండి. అలాగే దావీదు భక్తుడు చెప్తున్నా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుకో, ఆయన చేసిన ఉపకారం డోంట్ ఫర్గెట్ వాట్ గాడ్ హస్ డన్. దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా అద్భుత కార్యమే, అది అస్సలు మరిచిపో. ఈ రోజు నువ్వు పరికారాన్ని పరిస్థితున్నానంటే అది నిన్ను నాశనం చేయడానికి కాదు, కానీ అపవాది నాశనం చేయడానికి. లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? 3 రాజులు వస్తారు కదా. లాస్ట్ వీక్ ముందు 3 రాజులు వచ్చారు. ఆ 3 రాజులకి ఏది లేదన్నా, ఏది కరువైపోయింది? నీరు లేక, వాటర్ లేక వాళ్ళు ఎడారిలో నిల్చుండిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎడారిలో నుంచి, ఎక్కడో నుంచి, ఈదోమ ప్రాంతం నుంచి ఎడారిలోకి ఏం తీసుకొచ్చాడు? వాటర్, నీరు తీసుకొచ్చాడు. ఆ వాటర్ లో సూర్యకిరణాలు పడిపోయి ఏమనుకున్నారు శత్రు సైన్యం వాళ్ళు? అయ్యో వీటిని చంపుకొని చనిపోయారేమో, రక్తమేమో వీళ్ళు చనిపోయి ఉంటారు. చివరి దశలో అనగా ఆఖరి ప్రాంతం ఉంటుంది కదా, మనం వెళ్ళి వాళ్ళు లేపించాలనుకుంటారు. కానీ వాళ్ళే వచ్చి చనిపోయారు. ఆ విధంగా దేవుడు అపవాదిని నువ్వు కంట్రోల్, నువ్వు ఓవర్కమ్ చేసే విధంగా నేను తీసుకొస్తాను. తీసుకురావడానికి ఇంకో సందర్భం కావాలి. ఆ సందర్భం యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి లేదు, కానీ దేవుడు నేను మర్చిపోలేదు. ప్రార్థన చేసుకున్నామా? అందులో గట్టిగా ఒకసారి చెప్పి ప్రార్థనలో హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవునికి వందనాలు. వీళ్ళ వాక్యం దీవించుకోవాల్సినప్పుడు, మమ్మల్ని దీవించుకోవాల్సినప్పుడు వీళ్ళ వాక్యం మర్చిపోకుండా, అదే విధంగా వాక్యం చెప్పిన ప్రకారంగా నేను చేసిన ఉపకారములను దీన్ని మరొకటి నీకు కృతజ్ఞతలు చెల్లించుకో. మా విశ్వాసాన్ని కిందకి వెళ్ళిపోకుండా, విశ్వాసంగా బలపడి ముందుకెళ్ళినట్టుగా మా జీవిత ప్రయత్నం ముందుకెళ్ళి తీర్చుకోవచ్చు. హల్లెలూయా.